ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన మెగా జాతీయ లోక్ అదాలత్ను జిల్లా జడ్జి ప్రభాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ఇదో చక్కని మార్గమని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాద కేసులతో పాటు సివిల్ క్రిమినల్ కేసులతో పాటు డైవర్సీ కేసులను దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులకు సత్వర పరిష్కారం ఈ లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ మెగా జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించిన జిల్లా పోలీసులకు, న్యాయవాదులకు, అలాగే ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులకు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోనూ ఈరోజు మెగా జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్లు దీర్ఘకాలిక కేసులను పరిష్కరించేందుకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తాయని, ఈ అవకాశాన్ని కేసులను పరిష్కరించేందుకు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాద కేసులతో పాటు సివిల్ అలాగే క్రిమినల్ కేసులతో పాటు డైవర్స్ కేసులను కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఈ మెగా జాతీయ లోక్ అదాలత్లో డైవర్సీ కేసును పరిష్కరించుకున్న భార్యాభర్తలను జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఇటీవల రైతులను మోసగించి ఉడాయించిన మహిళా రైతుల ఉత్పత్తిదారుల సంఘం CEO శ్రీనివాస్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కుబీర్ మండల కేంద్రంలో పలువురు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన ఈ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం CEO శ్రీనివాస్ రైతులకు డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారు. దీంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు. రైతుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు CEO శ్రీనివాస్ను అరెస్ట్ చేసి ఆయన వద్ద 9 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు జల్సాలకు అలవాటు పడిన శ్రీనివాస్ ఈ మోసానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ దగ్గర 9 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయనను రిమాండ్కు తరలిస్తున్నట్టు ASP అవినాష్ పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే కుబీర్ మండలంలోని నిగ్వా గ్రామంలో మంచినీటి కోసం జనం రోడ్డెక్కారు. నిగ్వా గ్రామంలో గత 15 రోజులుగా కూడా తమకు మంచినీటి సరఫరా కాక ఇబ్బంది ఎదుర్కొంటున్నామని ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి అలాగే సిబ్బందికి తెలియజేసినప్పటికీ కూడా వారు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రజలు గ్రామ పంచాయతీ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా కూడా పంచాయతీ సిబ్బందికి అలాగే అధికారులకు ఫిర్యాదు చేసినా తమకు తాగునీటి సరఫరా జరగకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే తాము రోడ్డెక్కామని ఈ సందర్భంగా మహిళలు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమకు సాగునీటి సరఫరా సరిగా చేయాలని, లేదంటే తాము జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.